నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సింహరాశి వారికి 2024 సంవత్సరం మార్చి నెల నుండి డిసెంబర్ నెల వరకు ఉన్న ఈ 10 నెలల్లో వారి జీవితంలో జరిగే 10 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. సింహరాశి యొక్క రాశి అధిపతి ఫిబ్రవరి 6 నుండి మార్చ్ 5వ తారీఖు వరకు 6వ స్థానంలో ఉంటాడు. అందువల్ల వీరికి ఈ సమయంలో ఏ విషయంలోనైనా కాంపిటీషన్ అనేది ఉండదు. మీరు చేసే ప్రతి పనిలో విజయాలను పొందుతారు. అలాగే మీ శత్రువులపై విజయాలను సాధిస్తారు. అంతేకాకుండా మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో 9వ స్థానంలో కుజుడు సంచరిస్తున్న కారణంగా మీకు మీ కుటుంబ సభ్యులతో గొడవలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల మీరు ఈ సమయంలో కుటుంబపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కేతువు సంచరిస్తున్న కారణంగా ఈ సంవత్సరంలో కంటికి సంబంధించినవి అలాగే పంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఈ సంవత్సరంలో వీరికి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే సింహరాశి వారికి అష్టమ స్థానంలో రాహు సంచరిస్తున్న కారణంగా ఈ సంవత్సరంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. సింహరాశి వారికి కుటుంబ స్థానంలో కేతువు సంచరిస్తున్న కారణంగా ఈ సంవత్సరంలో మీ కుటుంబానికి అలాగే మీ భార్య పిల్లలకు మీరు దూరంగా ఉండవలసి వస్తుంది. అంటే ఈ సంవత్సరంలో మీరు మీ వ్యాపారం పని మీద కానీ లేక మీ ఉద్యోగం పని మీద కానీ ఏదైనా వేరే ఊరికి కొన్ని రోజులు వెళ్తారు. అలాగే సింహరాశి వారు ఏప్రిల్ నెల నుండి మే నెల వరకు మీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కువగా కష్టపడి పనిచేస్తే తప్పకుండా మంచి విజయాలను సాధిస్తారు. అలాగే సింహరాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్న కారణంగా ఏప్రిల్ మరియు మే నెలలో ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్న శని భగవానుడు జూలై నెలలో వక్రగతి చెందుతున్నాడు. అందువల్ల ఈ రాశి వారికి జూలై నెల నుండి నవంబర్ నెల వరకు బిజినెస్ పార్ట్నర్స్తోనూ మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు సంచరిస్తున్న కారణంగా ఈ సంవత్సరంలో ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ రాశి వారికి జూలై నెల నుండి డిసెంబర్ నెల వరకు ఉన్న ఈ కాలంలో కోర్టుకు సంబంధించిన విషయాల్లో ప్రతికూల తీర్పులు వస్తాయి. సింహరాశి వారికి ఏప్రిల్ నెల నుండి మే నెల వరకు అలాగే తిరిగి జూలై నెల నుండి సెప్టెంబర్ నెల వరకు ఉన్న ఈ కాలంలో రవి భగవానుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. అందువల్ల ఈ సమయంలో వ్యాపారం చేసేవారికి వారు చేసే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. సో చూసారు కదండి, సింహరాశి వారి జీవితంలో ఈ 10 నెలల్లో జరిగే 10 విషయాలు ఏంటో తెలుసుకున్నారు కదా. మా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.